ఇన్స్టాగ్రామ్లో ఒక టిప్ టైప్ ఒకటి చూసిందంట. మా పిల్లలకి రాగి జావా చేస్తుంటుంది. సో రాగి జావా చేయడానికి జల్లెడ పట్టాలి, దాన్ని ఇసుక ఏం రాకుండా. సో దానికోసం అని చెప్పి ఒక టిప్ చూసింది. ఆ టిప్ ట్రై చేస్తున్నాం మేము. ఒక గ్లాసులో రాగి పిండి వేసేసి దానికి జల్లెడ ఇట్లా పెట్టి బౌల్లో ఇట్లా వేసి ఇలా చెప్తే నైస్, లైక్ వెరీ వెరీ నైస్. మామూలుగా ఎప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఉండి ఇలా తిప్పి ఊపినప్పుడు దాంట్లో ఎక్కువ పడిపోతుంది అన్నమాట. సో ఈ గ్లాస్ని ఇలా అంటుంటే చాలా స్మూత్గా వస్తుంది. చూడండి సార్, కింద చూడండి ఎంత బాగుందో. కూరగాయల మార్కెట్కి వచ్చాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి తీసుకుంటాం, ఎందుకంటే బయట దొరికేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ కొంచెం మనకి అఫోర్డబుల్ అండ్ ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. సో ఇప్పుడు వచ్చిన మార్కెట్కి వచ్చి తీసుకుంటాం. సేమ్ రిపీట్ కూడా తీసుకుంటుంది బాను. ఎవ్రీ వీక్ ఈ వీక్ తీసుకునేది నెక్స్ట్ వీక్ సేమ్ తీసుకోకుండా చూసుకునే బాధ్యత బాగుంది. వాటిలో కూడా ఈ క్యారెట్లు బాగా ఇష్టం, సో బాగా తింటాడు. సో క్యారెట్లు తీసుకున్నాము. ఇక్కడ ఆకుకూరలు, టమాటోలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం ఈసారి ఎక్కువ తీసుకున్నాం, నిండిపోయింది బ్యాగ్ అంతా, ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూరగాయలు సర్దుకోవడము, సార్ట్ చేసుకోవడము, దాన్ని డివైడ్ చేసుకోవడము, ఈ పని మీద ఉన్నాను. కొద్దిసేపు అయ్యాక బానుని టీ పెట్టమని చెప్పాను. తను టీ పెట్టి ఇచ్చింది. చాలా టేస్టీగా పెడుతుంది బాను టీ. అలా తర్వాత ఏదైనా సినిమా పెట్టమంటే హనుమాన్ సినిమాకి కూర్చున్నాము. చాలా బాగుంది సినిమా. థియేటర్లో చూసాము, మళ్ళీ చూడాలనిపించింది. సో G5లో వచ్చింది, మీరు కూడా చూడండి సినిమా. కొద్దిసేపు అయ్యాక బానుని డిన్నర్ ఏంటి అని అడిగాను. దానిపై మరి డిన్నర్ పరిస్థితి ఏంటని అడిగితే తను తీరిగ్గా ఇడ్లీ చేసుకుందాం అని చెప్పింది. ఇడ్లీ ఎందుకు, ఇడ్లీ వద్దు, నాకేమో సలవే తినాలనిపిస్తే తను అసలు ఒప్పుకోలేదు. హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆయిల్ ఫుడ్ తక్కువ అయ్యేదని చెప్పేసి ఇడ్లీ ఒప్పించేసింది. మొత్తానికి అయితే ఇడ్లీ ఫిక్స్ అయిపోయింది ఈరోజు. కూరగాయలకు వెళ్ళినప్పుడు మాకు మామిడి పండ్లు కనిపించినాయి. ఈ ఇయర్ ఫస్ట్ మామిడికాయలు ఫస్ట్ టైం కొన్నాము. మామిడి పండ్లు అండ్ బంగినపల్లి కొన్ని, రసాలు కొన్ని 2 తీసుకున్నాము. బంగినపల్లి ముక్కలకు వస్తానది, రసాలేమో జ్యూస్ చేస్తానది. వెయిట్ చేస్తున్నా. నాకు కూడా మామిడిపల్లి అంటే చాలా ఇష్టము. ఈ ఇడ్లీ అయ్యాక ఎట్లా మామిడికాయలు పట్టాలి. మా టిల్లుగడికి స్నానం చేయించే సమయం ఆసనమైంది. సో స్నానం కోసం రెడీ అయిపోయాడు, అంతా అయిపోయింది. స్నానం చేపిస్తున్నాము. వాడికి అసలు స్నానం చేయడం అనేది చాలా ఇష్టం, వాటర్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. బట్ వాటికి ఒక్కొక్కటి నచ్చని విషయం ఏంటి అంటే ఫేస్ మాత్రం ముట్టుకోవద్దు. ఫేస్ ముట్టుకునే సమస్య లేదు వాడికి. ఫేస్ ముట్టుకునేంతసేపు గొడవ చేస్తూనే ఉంటాడు. పిల్లగాడు ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు ఫస్ట్ 2 సార్లు నలుగు పెడతాము, ఆ తర్వాత 2 సార్లు సబ్బు రాస్తాము. మంచిగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ స్నానం చేపించుకుంటాడు. అండ్ హియర్ ఇట్ కమ్స్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ డే, మామిడి పండ్లు అండ్ మామిడి జ్యూస్, మామిడి ముక్కలు. దీనికోసం మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఇందాక మీకు చెప్పినట్టు బాణము మొత్తానికి ఇడ్లీ ఫైనల్ చేసింది అండ్ ఇడ్లీ చేయడమే సాధించింది. సో ఇడ్లీ అయితే టేస్ట్గానే ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. సో వాటిని కూడా పట్టేసి మూల పెట్టేసి కడుపులో నింపేసుకున్నాం మేము. ఇది మా రోజులో ఆఖరి పని. డైలీ మార్నింగ్ టిల్లుగా లేవడము, అన్నీ వాడి బట్టలు, వాడి బొమ్మలు అండ్ హాల్లో ఏమన్నా పక్క బట్టలు ఏమన్నా ఉంటే మొత్తం చిందరబందర చేసి హాల్ నిండా దులిపేయడము పని చేస్తారు వాడు. సో మేము డైలీ దాన్ని క్లియర్ చేసుకోవడము, పడుకునే ముందర దాన్ని ఎంటీ చేయడము, ఇదే పని మాకు. అదొక హ్యాపీనెస్ ఉంటుంది, పిల్లలు ఆడుతుంటేనే చాలా బాగుంటుంది. కానీ టిల్లుగాడు అల్లరి మాత్రం భరించలేనిది, భయంకరమైన అల్లరి. వాడికి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. ఎన్ని బొమ్మలు ఉన్నా కాబట్టి వాడు కిచెన్కి వెళ్తాడు, ఏదో బొమ్మలు తీసుకొని వస్తాడు. బొమ్మలు కాదు, గిన్నెలు, స్పూన్లు, గరిటెలు, వాడికి ఇవే కావాలి. అయిపోయిన డబ్బాలు ఇవే. అదేంటో పిల్లలకి చూస్తూనే ఉంటాం. బట్ పిల్లలు అలా ఉంటేనే బాగుంటుంది. ఆడినంతసేపు ఆడి, ఎగిరినంతసేపు ఎగిరి వచ్చి నా పక్కన పడుకుంటాడు. వాడికి హాయిగా నిద్ర వస్తుంది నా పక్కన ఉంటేనే. సో గుడ్ నైట్, బాయ్ బాయ్.